చాలా మందిలో థైరాయిడ్ అన్నది అన్నిటికన్నా టీఎస్హెచ్ అన్నది పెరగడం వల్ల టాబ్లెట్ డోసుని మార్చేస్తూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు టీఎస్హెచ్ అన్నది ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి పెరగడం కాకుండా బ్రెయిన్ ఎక్కువగా ఎవరైతే చూడండి ఎవరైనా టెస్ట్ చేయించుకునే ముందు బాగా స్ట్రెస్ ఎక్కువయ్యి అంటే ఆలోచనలు పెరిగిపోయి ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉండి మీరు థైరాయిడ్ టాబ్లెట్ కరెక్ట్గా వేసుకున్నా కానీ మీరు వెళ్ళి హాస్పిటల్కి ఆ థైరాయిడ్ మనం టెస్ట్ చేయించుకునేటప్పుడు టీఎస్హెచ్ అన్నది ఒకేసారి అమాంతంగా మీకు 10-20 లోపు ఉన్నది ఒకేసారి 100-150 అలా దాటేస్తుంది. అది ఎందుకంటే మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా టీఎస్హెచ్ అన్నది పెరిగే అవకాశం చాలా చోట్లనే నేను చూశాను. అందుకని మీరు ఎవరైనా సరే టీఎస్హెచ్ అన్నది ఒకేసారి అమాంతంగా పెరిగినప్పుడు భయపడతారు. దానికి ట్యాబ్లెట్ కూడా 100 ఎంజీ 150 ఎంజీ 200 ఎంజీ అలా వాడేస్తూ ఉంటారు. అలా వాడకండి. అది ఒక 2-3 రోజుల్లో మళ్ళీ కంట్రోల్ అయిపోద్ది. అలాంటి వాళ్ళకి వెంటనే మీకు టీఎస్హెచ్ నార్మల్ ఉన్న దానికన్నా ఒకేసారి అంత లెవెల్స్ పెరిగిందంటే అది డౌట్గా మీరు తీసుకుని దానికి వెంటనే మీరు న్యాచురోపతిలో మీరు ఎవరైతే రాగలుగుతారో వాటికి వెంటనే నేను ఒక సిరప్ ద్వారా అంటే థైరాయిడ్ కేర్ అన్నది సిరప్ అన్నది మనం చాలా మందికి ఇచ్చి అది న్యూట్రల్లో ఉండేలాగా అంటే మీరు రెగ్యులర్ వాడే ట్యాబ్లెట్ ఎంజీ 25 ఎంజీ వాడుతూనే ఈ థైరో కేర్ సిరప్ని వాడుకుంటే 1 మంత్లోనే మీకు చాలా తేడా కనబడుతుంది. సెకండ్ మంత్ థర్డ్ మంత్ వాడేసరికి ఆ ట్యాబ్లెట్ను కూడా ఆపేసిన మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంట్రోల్ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బాడీని కంట్రోల్లో ఉండేలాగా మీకు ఈ సిరప్ ద్వారానే మీకు పని అవుతుంది. ఇది జస్ట్ చాలా మందికి నేను చెప్పి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఇంకా తెలియని వాళ్ళకి ఈ వీడియో ద్వారా తెలుసుకుని రాజేశ్వరి హెల్త్ కేర్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫ్రీగానే మనం కొన్ని టెస్టులు చేస్తాం. చేసిన తర్వాత మనకి ఈ సిరప్ ద్వారా వాళ్ళు 3-6 మంత్స్ మీరు అబ్జర్వేషన్లో పెట్టుకుని వాడుకుంటే మీరు ఎన్నిసార్లు టెస్టులు చేసుకున్నా మీకు నార్మల్లోనే ఉంటుంది. అలాగే థైరాయిడ్ టాబ్లెట్ వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. వాటిని కూడా పూర్తిగా దీని ద్వారానే తగ్గిస్తున్నాం. అందుకని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.